జయ శ్రీరామ్. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆ కోదండరాముని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా. శ్రీరాముని జీవితం విలువల సౌరభం. ఆ శ్రీరామచంద్రుడు కేవలం తన నామస్మరణతోనే తరింపచేయగల వేద వినుతుడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం రామాయణం. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అనే ఆదర్శాలను పాటించిన శ్రీరాముని జన్మదినం మనకు గొప్ప పండుగ దినం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయ నమః. వేదాంతాలను చదివే తీరిక లేదు, చదివినా అర్థం చేసుకునే శక్తి లేదు అని అనుకునే వారి కోసం మన పెద్దలు భగవంతుడు గుర్తుండేలా ఒక చిన్న పదం ద్వారా పరమపదాన్ని గుర్తు చేశారు. జీవన పరమార్థాన్ని తెలియచేశారు. అదేమిటంటే భవనం. భవనంలో బా లేకపోతే అది వనం అవుతుంది. బా అంటే భగవంతుడు, అంటే ప్రకాశం. భగవంతుడు లేని భవనం వనం అంటే చీకటితో సమానం. మన జీవితం అనే భవనంలో భగవంతుడిని విస్మరిస్తే అది అంధకారమైన వనంగా మారుతుంది. అలాంటి జీవితం అనే వనంలో కామక్రోధాలనే క్రూరమృగాలు మనల్ని హతమారుస్తాయి. కాబట్టి ఎప్పుడూ భగవంతుణ్ణి విస్మరించకూడదు. శ్రీరాముడు మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు. మానవుడు పడిన అన్ని కష్టాలు పడ్డాడు. మానవునిగానే తన అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యము ధర్మముతో సమస్త లోకాలను, శుశ్రూషలతో గురువులను, దానగుణములతో దీనులను గెలిచాడు. అలాగే తన పరాక్రమముతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. మహోన్నత విలువలతో జీవించి పరిపూర్ణ మానవుడిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచిన శ్రీరాముని కథనమే వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం. వేద సమానము, అతి పవిత్రము అయిన రామచరితాన్ని పఠించేవాడు సర్వపాప విదూరుడై గొప్ప పుణ్యఫలం పొందుతాడు. రామ అని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అది విష్ణు సహస్రనామాలన్నింటినీ పఠించినంతటి ఫలాన్నిస్తుందని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి తెలిపాడు. రామనామాన్ని జపించడం వల్ల శంకరుడు కాలకూట విషాన్ని అలవోకగా తన కంఠాన నిలపగలిగాడు. రా అనే అక్షరం మనలోని కల్మషాలను బయటికి పంపిస్తే, మా అనే అక్షరం మరలా ఏ కల్మషాలు మనలోకి ప్రవేశించకుండా ఒక అడ్డుగోడలా నిలిచి రక్షిస్తుంది. నారద మహర్షి 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు శ్రీరాముడు అని చెప్పాడు. అవి గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, సత్యం పలికేవాడు, కృతజ్ఞత చూపించేవాడు, ధర్మపరుడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, సమస్త ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, సౌందర్యవంతుడు, ధీరుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, అందరిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించేవాడు. ఇన్ని మంచి గుణములు కలిగిన లోకాభిరాముడు శ్రీరామచంద్రుడు అని చెప్పాడు. రామరాజ్యంలో వ్యాధుల భయం, దొంగల భయం లేదు. అకాల మృత్యు భయాలు లేవు. ప్రజలు సకల భోగభాగ్యాలతో జీవించారు. అంటే ప్రజలంతా ఉన్నదానితో సంతృప్తిగా జీవించారు. అధర్మ మార్గంలో ఎవరూ చరించలేదు. తృప్తితో నిండిన మనసును కోరికలు కలవరపరచవు. ఆశ లేనివారు అధిక సంపన్నులు అనడంలో అంతరార్థమిదే. రావణుని రాజ్యంలో హింస, అకాల మరణాలు, అరాచకాలు తాండవించాయి. అత్యాశ అశాంతికి మూలం. అసురులు స్వర్ణలంకలో ఉన్నప్పటికీ ఎన్నడూ సంతృప్తిగా జీవించలేదు. రాముడున్న అయోధ్య స్వర్గధామమైంది. రావణుడున్న స్వర్ణలంక నరకకూపమైంది. రాముని సన్నిధిలో ఉన్నవారు, రాముడిని ఆశ్రయించిన వారు ఎప్పుడూ ఆనందమయ జీవితాన్ని గడిపారు. అందుకే త్యాగరాజస్వామి రాముని సన్నిధి నిజమైన పెన్నిధి అని అన్నాడు. శత్రువర్గం వారైనా శరణని వస్తే సోదరునిగా కాచుకొని సహృదయుడు శ్రీరామచంద్రుడు. అందుకే రావణుడి తమ్ముడు విభీషణుడిని కూడా తన పక్షంలో చేర్చుకున్నాడు. ఆశ్రయించిన వారికి అభయాన్ని ప్రసాదిస్తానని స్వయంగా
సాకేతరాముడే ప్రకటించాడు. శ్రీరాముని అవతార లక్ష్యం రావణాసురుని హతమార్చడం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి రాముడు ఎంతో కాలం నిరీక్షించవలసి వచ్చింది. రాముడు పసిబాలుడుగా ఉన్నప్పుడే అందరి తలను తడిమేవాడంట. వచ్చినవాడు రావణాసురుడు అయితే వెంటనే తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి అనుకున్నాడంట. అప్పుడు సాధ్యం కాలేదు. కొన్నేళ్ల తర్వాత అసురులను వధించడానికి విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు. అప్పుడు సాధ్యపడలేదు. తర్వాత సీతాదేవితో వివాహమైంది. తర్వాత రాజ్యాభిషేకం ఆగిపోయింది. అరణ్యవాసానికి వెళ్ళాడు. అక్కడ సీతాదేవి అపహరింపబడింది. వానరుల సాయంతో వారధి కట్టి లంక ప్రవేశం చేసి రావణుని వధించాడు. అలా శ్రీరాముడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత లక్ష్యాన్ని సాధించగలిగాడు. మనం కూడా జీవితంలో ఏదైనా సాధించాలంటే అనుకున్నది తడవుగా సాధ్యం కాదు. లక్ష్య సాధనకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సహనంతో, క్రమశిక్షణతో, పరిశ్రమతో, దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరాలి. అలాగే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మానసికంగా బలహీనులమై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో హనుమ నుండి నేర్చుకోవాలి. హనుమంతుడు లంకా నగరానికి నిప్పంటించి తన తోకకొన్న నిప్పు ఆర్పుకోవడానికి సముద్ర తీరానికి వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు లంకా నగరం అంతా ఆహుతి అయిపోతూ ఉంది. అప్పుడు హనుమంతుడికి సీతమ్మ తల్లి గుర్తుకు వచ్చింది. సీతమ్మకు ప్రాణహాని కలిగిందని తలచాడు. సీతాదేవికి ప్రాణహాని కలిగితే శ్రీరాముడు జీవించలేడు. శ్రీరాముడు లేకపోతే లక్ష్మణుడు లేడు. అందుకని నేనే ప్రాణత్యాగం చేస్తాను అనుకున్నాడు. ఇంతలో సీతాదేవి ఎలా ఉందో తెలుసుకుందామనే ఆలోచనతో అశోకవనంకి వెళ్ళాడు. అక్కడ సీతాదేవి క్షేమంగా ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఊహాగానాలకు చోటు ఇవ్వకూడదు. అపోహలు, భయాలు తొలగించుకోవాలి. పరిస్థితులను పరిశీలించుకోవాలి. రామాయణం జీవన విధానాన్ని తెలిపే మహాకావ్యం. మనుషులు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో తెలిపే అద్భుతమైన కావ్యం. దశరథ మహారాజు కౌసల్యాదేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని చెబుతారు. 14 ఏళ్ల అరణ్యవాసం చేసి శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెప్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ళ కళ్యాణానికి దక్కని వైభవం, విశిష్టత కేవలం సీతారాములకు మాత్రమే దక్కాయని పండితులు చెప్తారు. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం అప్పుడు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజు ఇంట్లో సీతారాములను పూజించి వడపప్పు, పానకం, అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. మనం ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని విజయ మహామంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవడం మన పూర్వజన్మ పుణ్యఫలం. శ్రీరామ రామ రమేతి రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.